పూర్వమొకప్పుడు వేయాలి. సత్యనారాయణ స్వామిని నమః అనుకుంటూ వేయాలి. పూర్వమొకప్పుడు శౌనకాది మహామునులు కొందరు నైమిషారణ్యమున కూడియున్న వారై సుత మహామునిని చూచి ఇట్లా అడిగిరి, అయ్యా, ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలములు సిద్ధించును, అట్టి దానిని మాకు తెలుపుము అని మహామునులు సుతుల వారిని కోరిరి. సుతుల వారు అనగా విష్ణుమూర్తి. అందుకు సుత మహాముని, ఓ మునులారా, పూర్వమొకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుని ఇదే విధంగా కోరగా శ్రీహరి ఆనందించినటువంటి విషయమును మీకు చెప్పుచున్నాను వినుడు. ఆ శ్రీహరి అనగా విష్ణుమూర్తి. శ్రద్ధగా వినుడు అని ఇట్లు చెప్పెదొరంగను. పూర్వమొకప్పుడు నారదుడు సకల లోకములు తిరుగుచు మార్గమున భూలోకమునకు వచ్చెను. ఆ భూలోకమున ఆ నారద మహాముని భూలోకమున మానవులు పడుచున్నటువంటి కష్టములను చూచి వీరికి కష్టములు ఎట్లా దొరుకును అని ఆలోచించుచు విష్ణులోకమునకు వెళ్ళెను. నారద మహాముని విష్ణులోకములో చతుర్భుజుండును, తెల్లని శరీర ఛాయ గలవాడును, శంఖము చక్రము గదా పద్మము మొదలగు అలంకారములు గలవాడు అగునటువంటి ఆ శ్రీహరి అనగా విష్ణుమూర్తిని చూచి ఇలా ప్రార్థించెను, అయ్యా, మనస్సుతో ఊహించుటకు గాని వాక్కుతో వివరించి చెప్పుటకు గాని శక్త్యము గాని అద్భుతమైన రూపము గలవాడా, ఆది మధ్యంతరైత నువ్వు నిర్గుణుడవయ్యా, సుగుణాత్ముడమైనటువంటి ఆది పురుషుండవైనటువంటి భక్తుల బాధలు తొలగించినట్టు ఓ శ్రీమన్నారాయణ, నీకు భక్తితో నమస్కరించుచున్నాను. మంచి దండం పెట్టుకోండి. నారద మహాముని, నీవు వచ్చినటువంటి కారణమేమి, నీ కోరిక తీర్చేదని చెప్పుము నాయన అని అడిగాను. అప్పుడు ఆ నారదుడు ఆ విష్ణుమూర్తిని చూచి, అయ్యా, ఓ జగద్రక్షక, భూలోకమున మానవులు నానా విధాలుగా పుట్టుచున్నారు, నానా విధాల కష్టాలు అనుభవించుచున్నారు. వారికి ఆ కష్టాలు ఎట్లా దొరుకును, అందులోకి ఏదైనా ఉపాయం చెప్పండి నాయన అని ప్రార్థించెను. అందులకు ఆ శ్రీహరి అనగా ఆ యొక్క విష్ణుమూర్తి ఇలా చెప్పుచున్నాడు, అయ్యా నారద మహాముని, నీవు లోకైతార్థమై చక్కటి విషయం అడిగితివి. అందులకు శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము గలదు. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున ఐశ్వర్యమును పొందిన వారై పరమున మోక్షము పొందుదురు నాయన అని చెప్పెను. అది విని ఆ నారదుడు అట్లు అడుగుచున్నాడు, అయ్యా, ఓ దామోదర అనగా విష్ణుమూర్తి, దామోదర, వ్రతము ఆచరించట వలన ఏమి ఫలితములు కలుగును, ఆ వ్రతము ఎటులా ఆచరించవలేను, దాని నిధి వరకు ఎవరెవరు ఆచరించిరి అదంతా కూడా నాకు సవిస్తరంగా చెప్పండి నాయన అని కోరును. అందులకు ఆ శ్రీహరి ఇట్లా చెప్పుచున్నాడు, శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము సకల దుఃఖములను నివారణ చేయును, సకల ఐశ్వర్యములు కలగజేయును, సంతానము కలుగును, సర్వత్రా జయప్రదముగా నుండును. ఆ వ్రతము వైశాఖ మాసమందు గాని, మాఘమాసమందు గాని, కార్తీక మాసమందు గాని, ఒక శుభదినము గాని ఆచరించవలేను. కష్టాలు సంభవించినప్పుడును, దరిద్రముతో బాధపడుతున్నప్పుడు నీ వ్రతము చేయుట చాలా మంచిది. ఏదైనా వివాదము కలిగినప్పుడు ఈ వ్రతము ఆచరించినచో అట్టి వివాదము తప్పక జయమగును. నారద మహాముని, ఆ ఈ వ్రతము భక్తి శక్తి గలవారును ప్రతి నెలను ఆచరించవచ్చును, లేదా సంవత్సరమునకు ఒక మారైనను చేయవచ్చును, ఎవరి శక్త్యానుసారముగా వారు చేయవచ్చును అని చెప్పాను. అప్పుడు అదే విధంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము పౌర్ణమి తిథి అందునాడు గాని, ఏకాదశి నాడు గాని, రవి సంక్రమణ దినమందు గాని చేయవలేను. సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యములను నెరవేర్చుకొని స్నాన సంధ్యానుష్టములు యథాప్రకారముగా నిర్వర్తించుకొని శుచి అయి భక్తి నిశ్చల భక్తితో, దేవాదిదేవా, ఓ సత్యనారాయణ స్వామి ప్రభు, నీ అనుగ్రహం పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము ఆచరించుచున్నాము అని మనస్సులో స్వామిని ధ్యానము చేసుకొని నమస్కారం చేయవలేను. ఆ విధముగా సంకల్పం చేసి మధ్యాహ్నమున కూడా కర్మానుష్ఠానమును నెరవేర్చుకొని సాయంకాలమున మరలా స్నానము చేసి రాత్రి ప్రారంభ కాలమున ఈ వ్రతమును ఆచరించవలేను. పూజా స్థలమును గోమయముతో నలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రమును పరిచి దానిపై బియ్యము పోసి దానిపై కలశమును ఉంచవలేను. ఆ కలశము వెండితో గాని రాగితో గాని తుదకు ఇత్తడి లేదా మట్టితో గాని చేయవలేను. లోభత్వము చెయ్యరాదు. యథాశక్తి అన్ని కూడా ఆచరించవలేను. ఆ కలశము మీద మరలా కొత్త వస్త్రం పరచవలేను. నూతన వస్త్రం మీద శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క ప్రతిమను ఉంచవలేను. ఆ ప్రతిమ ఒక కలశము బంగారముతో గాని, అర్ధ కలశము బంగారంతో గాని, లేదా తుదకు పావు కలశము బంగారంతోనైనా చేయించి పంచామృతములతో అభిషేకము గావించి మండపంగా ఉంచవలేను. ముందు విఘ్నేశ్వరుని పూజ చేయవలేను. ఆ తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుణ్ణి
పార్వతి, సూర్యుడు మొదలగు నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, ఆదిదేవత ప్రత్యాది దేవతలతో సహా పూజించవలేను. విఘ్నేశ్వరుడు మొదలగు 5 దేవతలను కలశమునకు ఉదక ప్రాప్తిగా ఉంచవలేను, ప్రతిష్ఠించి పూజ చేయవలేను. ఆ తరువాత అష్టదిక్పాలకులను తూర్పు మొదలగు 8 దిక్కుల గుడందు ప్రతిష్ఠించి పూజ చేయవలేను. ఆ పిదప సత్యనారాయణ స్వామిని కలశం మీద పూజ చేయవలేను. 4 వర్ణములు గలవారును, స్త్రీలను పురుషులను కూడా ఈ వ్రతమును ఆచరించవలేను. బ్రాహ్మణులు కాని వారు పౌరాణికంగానే ఈ వ్రతమును ఆచరించవలేను. తుదకు ఏ దినమైనను సాయంకాలమున ఈ వ్రతమును ఆచరించవలేను. ఈ వ్రతమును చేయవారు బ్రాహ్మణులను, బంధువులను పిలిపించుకొని వచ్చి చేయవలేను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యము నూక, చక్కెర లేనిచో బెల్లము, అవన్నీ అనగా షేరుంబావు చొప్పున చేర్చి ప్రసాద